2025వ సంవత్సరానికి సంబంధించి మిథున రాశి వాళ్ళకి ప్రేమ, పెళ్లి, సంతానం, ఉద్యోగం ఇలాంటి అంశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అసలు? వాళ్ళకి ఏ విధమైన మలుపులు ఉండబోతున్నాయి అని చెప్పేసి మనం తెలుసుకుందాం ఇప్పుడు. మనతో పాటు కోయదొర శ్రీనివాసరాజు గారు ఉన్నారు. ప్రముఖ జ్యోతిష్యవేత్త. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి గురువుగారు. ఓం నమ శివాయ నమః. ఇప్పుడు 2025వ సంవత్సరంలో మన మిథున రాశి వాళ్ళకి ప్రేమ, పెళ్లి, సంతానం, ఉద్యోగం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఓం నమ శివాయ. పరబ్రహ్మ పరమాత్మ మహాజగత్తుతే స్థితి ఫలయ బ్రహ్మ హరియరాయ త్రిగుణాత్మ సర్వకవతిగామి దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ. ప్రజలందరికీ నమస్కారము. ఈ 2025 ఈ నూతన సంవత్సరంలో మిథున రాశి వాళ్ళకి గ్రహస్థితి ఎలా ఉంది, నక్షత్రం ఎలా ఉంది అని మనం చెప్పబోతున్నాము. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా త్రికాల శుద్ధి అంటారు. అంటే వాళ్ళ మైండ్ ఆలోచన అనేది చాలా విధానాలుగా ఆలోచన చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు ఒక దుక్కున కూర్చున్నా కూడా 10 విధానాలుగా ఆలోచిస్తుంటారు. రేపు వాన వస్తుందంటే ఇవాళ గొడుగు రెడీ చేసుకొని పెట్టుకుంటారు. అంటే ముందు జాగ్రత్త. ఆ విధంగా ఈ రాశి వాళ్ళకి అదృష్ట బలము, యోగ బలము, లక్ష్మీ బలము, స్థాన బలము, పూజ బలము. కాబట్టి ఈ జాతకములో ఉండవలసిన వీళ్ళకి చాలా వరకు చిన్న వయసు నుంచి ఇప్పటి వరకు చాలా కష్టపడుతూ కుటుంబాన్ని గురించి ఎన్నో విధానాలుగా అభివృద్ధిగా చేసుకుంటూ కుటుంబాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తుంటారు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా కొన్ని వ్యాపార రంగంలో కానీ, బిజినెస్ రంగంలో కానీ, ఉద్యోగ విశేషాల్లో కానీ కొన్ని మార్పులు రాబోతున్నాయి. కొన్ని చేంజెస్ ఉండదాన్ని కొన్ని మార్చుతాం, లేదా ఉండవలసిన ఇల్లుని కానీ, ఉండాల్సిన బిజినెస్ కానీ కొత్త మార్పులు కొన్ని రావటం, పార్ట్నర్షిప్లో కొన్ని కొత్త కార్యక్రమాలని, కొత్త బిజినెస్ని అది జాయింట్ చేసుకొని కొత్త బ్రాంచీలు మీరు ఓపెన్ చేయటం, కొత్త ఊళ్ళలో కొంత బ్రాంచీలు పెట్టడం, మీ బిజినెస్ను డెవలప్మెంట్ చేసే యోగం అనేది ఈ సంవత్సరంలో అతి వేగంగా మీకు రాబోతుంది. కాబట్టి మెయిన్గా ఒక స్త్రీ వలన మీ జాతక యోగం అనేది తిరిగే యోగం అనేది కనబడుతుంది. ఎందువల్ల అంటే ఆ స్త్రీ వలన మీ లైఫ్ ఎక్కడికో ఎదగాల్సిన టైం అనేది దిశ తిరిగే టైం అనేది వచ్చేసింది. కానీ ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ, మీరు చేసే పని, పోయే పని ప్లానింగ్ అనేది ముందు ఏరే వాళ్ళకి చెప్పి పోయారనుకోండి, ఆ పని సక్సెస్ కాదు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఈ బిజినెస్ విధానాల్లో ఎలా ఉంది, మరి విద్యారంగంలో చూస్తే వరకు అతి వేగంగా చాలా వరకు బాగా ఉంది. దాంట్లో కూడా ఎలాంటి ఇబ్బందులు ఏం కనబడతలేదు. మరి వీళ్ళకి రియల్ ఎస్టేట్ విధానాల్లో కానీ, మళ్ళీ రాజకీయ ఫలితాల్లో కానీ చూసుకుంటే మంచి శుభ ఫలితాలు రాబోతున్నాయి. రాజకీయ పరంగా కూడా కొన్ని మార్పులు, చేంజెస్ కూడా కొన్ని రాబోతున్నాయి. దాంట్లో కూడా ప్రజలలో మీకు ఒక మంచి స్పందన, ప్రజల్లో కూడా ఫలానా మనిషి అంటే మంచివాడన్న ఒక బిర్దు, మళ్ళీ మీరు ప్రజలు కూడా మీరు ఎన్నో రోజులు చేసిన కష్టం కూడా అది మీకు అతి త్వరలో కూడా మీకు ఫలించే టైం మీకు దగ్గరికి వచ్చేసింది. కాబట్టి మీరు మెయిన్గా చేయాల్సిన విధానం ఎలా ఉంటుందంటే, మీకు ఈ బిజినెస్ పరంగా చూసుకుంటే పార్ట్నర్షిప్లో మీకు చాలా నష్ట ప్రభావం కనబడుతుంది. పార్ట్నర్షిప్ మీరు ఉండకూడదు. ఏ పని చేసినా కూడా స్వశక్తిగా చేయాలి. లేదు మనకి పెట్టుబడి మన పెట్టే వాళ్ళంటే ఒక్కరు నువ్వు ఇద్దరు అనేది ఉండొచ్చు. ఇద్దరు కన్నా ఎక్కువ మంది ఉంటే మీ బిజినెస్లో చాలా లాసులు వస్తాయి, చాలా ఇబ్బందులు అవుతాయి, అధోగతి పాలయ్యే మార్గాలు ఉంటాయి. దానివల్ల మీ బిజినెస్ కూడా ఇబ్బంది అయ్యే మార్గాలు కూడా కొన్ని విధానాలుగా కనబడుతుంది. కాబట్టి మీరు ఎక్కువగా ఈ సంవత్సరంలో మీరు ముఖ్యంగా కొన్ని వాహనములు, అంటే ఏదైనా సరే వాహనములు, కారు కానీ, బైక్ కానీ, లారీ కానీ, బస్సు కానీ, ఏదైనా కానీ, బైక్ కానీ మార్పులు కొన్ని రాబోతున్నాయి. చేంజెస్లు అంటే ఉన్నదాన్ని మార్చేసి కొత్తది తీసుకోవటం కానీ అలాంటిది మీ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి నూతన వాహనాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ నూతన వాహనం వచ్చిన కానించి మీ కుటుంబంలో మంచి శుభ ఫలితాలు మీకు కొన్ని కలిసి వచ్చే యోగాలు కూడా అతి దగ్గరలోనే మీకు కనబడుతున్నాయి. మరి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా
పెద్దవాళ్ళ ఆశీర్వాదం చాలా ఇంపార్టెంట్. మనకి ఎంత తెలిసినా కూడా అమ్మా నాన్న ఆశీర్వాదం చాలా తీసుకోవాలి. అమ్మా నాన్న ఆశీర్వాదం తీసుకోకోకుండా ఇక మనం చదువుకున్నాములే, మనం చదివేసేసాములే, ఈ ప్రపంచాన్ని అంతా చదివాం, ఇక మనకి పెద్దవాళ్ళతో పని లేదనేట్టుగా కొంతమంది భావిస్తుంటారు. కాబట్టి అది భావించిన దానివల్ల వాళ్ళకి బ్రేక్ అయిపోతుంటుంది. పెద్దవాళ్ళ మాట సద్దిమూట. పెద్దవాళ్ళు ఎందుకు చెబుతారంటే వాళ్ళ అనుభవంతో వాళ్ళు పడ్డ కష్టానికి వాళ్ళు పడ్డారు కాబట్టి, కష్టాలు పడ్డారు కాబట్టి వాళ్ళకి అనుభవం అనేది ఉంటుంది. ఆ అనుభవాన్ని మనం తీసుకోవాలి. మన అనుభవం మనం తీసుకున్న తర్వాత మనకి విద్య నేర్పిన గురువులు, అంటే మనకు చదువు నేర్పిన గురువులు, మనకి విద్య నేర్పిన వాళ్ళు, మనకు గురువులు ఉంటారు కదా, ఆ గురువులను కూడా వాళ్ళని మనం సంప్రదించి వాళ్ళ దగ్గర మనం డైరెక్షన్ తీసుకుంటే మీ కుటుంబానికి మీకు మంచి జరుగుతుంది. మంచి మంచి పనులు కొన్ని పూర్తి చేయగలుగుతారు. కొన్ని కార్యక్రమాలు మీరు తప్పకుండా అభివృద్ధి అయ్యే వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలో మీకు కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి ఏదో మీరు జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుకైతే మీ యోగాన్ని బట్టి, మీ నక్షత్రాన్ని బట్టి, మీ జన్మ రాశిని బట్టి, మీ యోగ ఫలితాన్ని బట్టి ఎలా ఉంది, మీ స్థితిగతులు ఎలా ఉంది, జరిగింది జరగాల్సింది కుటుంబం గురించి ఏమి జరుగుతుంది, ఏమి జరగబోతుంది అనేది మీ జాతకంలో చూసి చక్రం వేసేసి మేము చూసి చెప్పగలుగుతాం. కాబట్టి మీరు తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. సరియో జనా సుఖినో భవంతు. చూశారు కదండి, మిథున రాశి వాళ్ళకి 2025 రాశి ఫలం ఏ విధంగా ఉందో, ప్రేమ, పెళ్లి, సంతానం, ఉద్యోగం ఏ విధంగా ఉందో చూశారు కదా. మీకు ఇంకేమైనా సందేహాలు ఉన్నా కానీ మన కోయదొర శ్రీనివాసరాజు గారిని ఖచ్చితంగా ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి కాల్ చేయండి. మీకున్న సందేహాలన్నీ కూడా నివృత్తి చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.